హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ టాకీస్. ఈరోజు వీడియోలో ఎప్పుడు మనం మైదా, కోకో పౌడర్ వీటితో చేసిన కేక్స్ కాకుండా ఈరోజు డిఫరెంట్గా కస్టర్డ్ పౌడర్తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మరి ఈ కేక్ బ్యాటర్ మనం బీటర్ లేకుండా జస్ట్ హ్యాండ్ విస్కర్తో కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎవరైనా చిటికీలో చేసేయచ్చు. ఈ కేక్ అంత టేస్టీ అండ్ చాలా సూపర్గా ఉంటుంది అండ్ చాలా స్పాంజీగా కూడా వస్తుంది. చూసారుగా ఎంత స్పాంజీగా ఉందో కేక్. మరి మీరు కూడా ఇలా చేయాలనుకుంటున్నారా? మరి లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. సో కేక్ బ్యాటర్ కోసం ముందుగా ఒక బౌల్లో 1/4 కప్ ఆయిల్ తీసుకోండి. నెక్స్ట్ 1/4 కప్ కర్డ్ తీసుకోండి. ఇప్పుడు 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ షుగర్ని మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ చేసి 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ తీసుకోండి. షుగర్ పౌడర్ అంతా లంప్స్ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ 1 కప్ వరకు మైదా తీసుకోండి. మైదాని లిటిల్ బిట్ కొంచెం యాడ్ చేస్తూ బ్యాటర్ మొత్తం మిక్స్ చేయండి. బ్యాటర్ లంప్స్ లేకుండా మైదా యాడ్ చేస్తూ బాగా కలిపెట్టుకోండి. నెక్స్ట్ 1/2 కప్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని యాడ్ చేయండి. కస్టర్డ్ పౌడర్ కూడా సేమ్ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ 1/4 కప్ కిన్లీ సోడా తీసుకొని, డ్రింకింగ్ సోడా, కిన్లీ సోడా అంటే సో ఈ సోడాని 1/4 కప్ తీసుకొని యాడ్ చేసి లంప్స్ లేకుండా కస్టర్డ్ పౌడర్ని బాగా మిక్స్ చేయండి. సో చూసారుగా బ్యాటర్ ఎంత స్మూతీగా ఉందో. సో ఈ బ్యాటర్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేయండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేయండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేయండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కేక్ చాలా స్పాంజీ అండ్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ టూటీ ఫ్రూటీ తీసుకొని అందులో కొంచెం మైదా యాడ్ చేసి బ్యాటర్లో మిక్స్ చేయండి. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నారు కదా. సో కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కేక్ మౌల్డ్ తీసుకొని ఫస్ట్ ఆయిల్ గ్రీస్ చేయండి. ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత మైదా ఫ్లోర్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం కేక్ బేక్ అయిన తర్వాత మనకి కేక్ అనేది ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కేక్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ ఎయిర్ బబుల్స్ లేకుండా కేక్ మౌల్డ్ని 3 టైమ్స్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి ఏదైనా స్టీల్ స్టాండ్ ప్లేస్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రీ హీట్ చేయండి. ఫ్రీ హీట్ చేసిన తర్వాత సో ఇలా కేక్ మౌల్డ్ పెట్టి 30 to 40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేయండి. నెక్స్ట్ యువర్ ఆప్షనల్, మళ్ళీ టూటీ ఫ్రూటీ గార్నిష్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 30 మినిట్స్ కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేయండి. టూత్పిక్ పెట్టి చెక్ చేయండి. టూత్పిక్ కనుక క్లీన్గా ఉంటే ఓకే, లేదంటే ఒక 10 మినిట్స్ బేక్ చేయండి. కేక్ బేక్ అయిపోయింది. ఒక 1/2 అవర్ తర్వాత డిమౌల్డ్ చేద్దాం. సో 1/2 అవర్ తర్వాత కేక్ చూసారుగా కంప్లీట్గా కూల్ అయిపోయింది. కూల్ అయిన తర్వాత ఎడ్జెస్ ఇలా వచ్చేస్తుంది. సో ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఏదైనా ప్లేట్ పెట్టి రివర్స్ చేయండి. సో కేక్ చూడండి ఎంత ఈజీగా డిమోల్డ్ అయిందో. చూసారుగా కేక్ చాలా పర్ఫెక్ట్ అండ్ స్పాంజీగా వచ్చింది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరి ఈ కేక్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బై గైస్.